friends, this is Saira. Welcome to my channel Telugu Health and Beauty. ఈ రోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా మంది అడుగుతున్నారు కదా బెస్ట్ షాంపూ చెప్పండి అలాగే బెస్ట్ కండిషనర్ చెప్పండి అని చెప్పి. సో అందుకే ఈ రోజు వీడియో చేస్తున్నాను. నా హెయిర్ చూడండి ఎంత సిల్కీగా ఉందో. నా హెయిర్కి నేను ఎలాంటి సీరమ్స్ అప్లై చేయలేదండి. సో చూసారా ఎంత సిల్కీగా స్మూత్గా ఉందో. సో చాలా షైనీగా చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా. చూసారు కదా నా హెయిర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా బౌన్సీగా సిల్కీగా స్మూత్గా ఉంది. సో ఎలాంటి సీరమ్స్ అప్లై చేయకుండా ఇలా ఉంది హెయిర్. చాలా బౌన్సీనెస్ ఉంది హెయిర్లో. సో నా హెయిర్ ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నేను కొన్ని రోజుల నుంచి కొత్త బ్రాండ్ వాళ్ళది షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే నా హెయిర్కి షాంపూ ఆర్ కండిషనర్ ఏదైనా సెట్ అయిందంటే నేను కొన్ని ఇయర్స్ పాటు అంతే కంటిన్యూగా యూజ్ చేసేస్తూ ఉంటాను వాటిని. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మంత్లీ నేను షాంపూని చేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఏ యూట్యూబర్ నేను ట్రై చేశాక దాని రిజల్ట్ అనేది నేను మీతో షేర్ చేయాలి కదా. సో ఎవ్రీ మంత్ నేను కొత్త షాంపూ ఏదో ఒకటి తెప్పిస్తూ ఉంటాను. అది వాడిన తర్వాత ఆ మంత్లో రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత రివ్యూ అనేది మీకు ఇస్తాను. ఓకే, అలా ట్రై చేసిన వాటిల్లో ఇంత బెస్ట్ రిజల్ట్ వచ్చిన షాంపూ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగా నచ్చింది నాకు. సో ఆ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే షాంపూ అండ్ కండిషనర్ని యూస్ చేయండి. యూస్ చేశాక రిజల్ట్ అనేది మీరే నాకు చెప్పండి. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఆ షాంపూ ఏంటో చూపిస్తాను. సో చూసారు కదా ఇది బాడీ క్యూపిడ్ వాళ్ళది. సో అంతకుముందు లాస్ట్ టైం ఒక వీడియోలో నేను మీతో షేర్ చేశాను కదా 24 క్యారెట్ గోల్డ్ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్. సో అది చాలా మందికి నచ్చింది. చాలా మంది కూడా తీసుకున్నారు. ఆ స్క్రబ్ని యూజ్ చేశాక చాలా బాగుంది, రిజల్ట్ చాలా మంచి ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చింది అని చెప్పన్నారు. సో బాడీ క్యూపిడ్ వాళ్ళది నాకు షాంపూ అండ్ కండిషనర్ ట్రై చేయాలి అనిపించింది. ఎందుకంటే ఆ గోల్డ్ స్క్రబ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది కదా. సో అందుకే ట్రై చేద్దామని చెప్పి 2 బాటిల్స్ తెప్పించాను. బాటిల్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి. చూసారు కదా మనకు ఒక గిఫ్ట్ వైజ్ ప్యాకింగ్ లాగా చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది బాడీ క్యూపిడ్ కెరాటిన్ షాంపూ అండి. హైడ్రోలైజ్డ్ కెరాటిన్ ప్రోటీన్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్ ప్లస్ ఆర్గాన్ ఆయిల్ ఇందులో యాడ్ అయి ఉన్నాయి. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు ఇది యూజ్ చేయటం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా గ్లాసీ లుక్ ఇస్తుంది. అలాగే హీల్స్ మన హెయిర్ డ్యామేజ్ని కూడా రిపేర్ చేసేస్తుంది. అలాగే మనకి ట్యాంగిల్స్ కూడా తగ్గిపోతాయి. చాలా మందికి హెయిర్ ఎక్కువ చిక్కుపడిపోతూ ఉంటుంది కదా. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఇందులో మనకి హెయిర్కి డ్యామేజ్ అయిపోయే పారాబిన్స్ లేవు, సల్ఫేట్ లేదు, ఇంకా సాల్ట్ లేదు, ఇంకా కలర్ ఫ్రీ కూడా. ఇందులో మనకి ఎలాంటి కలర్స్ కూడా యాడ్ అయ్యలేవు. న్యాచురల్గా ఉంటుందన్నమాట ఇది. కొన్ని షాంపూస్లో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తూ ఉంటారు, దానివల్ల హెయిర్ పాడైపోతుంది. ఓకే, ఈ బాటిల్ వచ్చేసి ఇలా ఉంది. లుక్ చాలా బాగుంది. నెట్ వాల్యూమ్ వచ్చేసి 300 ml అండి. అలాగే దీని వెనకాల ఇచ్చారు హౌ టు యూజ్ అని చెప్పి. వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేసిన తర్వాత నార్మల్గా మనం షాంపూ చేస్తాం కదా కొంచెం షాంపూ తీసుకొని ఫింగర్ టిప్స్కి అప్లై చేసుకొని ఒక 2 or 3 minutes పాటు మసాజ్ చేయాలండి. మసాజ్ చేసిన తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసేయండి. నార్మల్గా మీరు డైలీ షాంపూ ఎలా చేస్తారో అలానే చేయండి. అలాగే మనం నార్మల్గా వామ్ వాటర్తో హెడ్ బాత్ చేస్తాం కదా. హెడ్ బాత్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ 2 marks ఏం చేస్తారంటే కోల్డ్ వాటర్తో హెయిర్ వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా అంత గ్లాసీ లుక్ ఇస్తుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అండి. ఇంకా మనకి ఇందులో ఆఫర్స్ పెట్టినప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అమెజాన్లో కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కే ఉంటుంది. సో ఆఫర్స్ ఉన్నప్పుడైతే ఇంకా మనం చాలా తక్కువ ప్రైస్కే మనం దీన్ని తీసుకోవచ్చు. సో షాంపూ అయితే ఇది. కండిషనర్ సేమ్ ఇలానే ఉంటుందండి బాటిల్. ఇది కూడా బాడీ క్యూపిడ్ వాళ్ళది కెరాటిన్ హెయిర్ కండిషనర్. అలాగే ఇక్కడ చెప్తున్నారు హెయిర్ చాలా గ్లాసీగా అవుతుంది, ఇంకా హెయిర్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే వాటిని కూడా రిపేర్ చేస్తుంది, ఇంకా సిల్కీనెస్ గా చేస్తుంది హెయిర్. దీని వెనకాల చూస్తున్నట్లయితే ఇక హౌ టు యూజ్ అని ఇచ్చారు. నార్మల్ గా హెడ్ బాత్ చేసేసిన తర్వాత కొంచెం ఈ కండిషనర్ ని తీసుకొని
స్కాల్ప్కి, అలాగే మీ హెయిర్ ఎంత లెంతీగా ఉంటే కూడా మొత్తం కండిషనర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 or 3 minutes అంతే ఉంచేసేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో అది హెయిర్ కండిషనర్ మొత్తం పోయేంత వరకు హెయిర్ వాష్ చేసేయండి నీట్గా. ఓకే, ఇలా చేయటం వల్ల మన హెయిర్లో గ్లాసీనెస్ వస్తుంది, అలాగే సిల్కీగా స్మూత్గా అవుతుందని చెప్పంటున్నారు. సో అది మాత్రం కన్ఫర్మ్ అండి. చాలా సిల్కీగా ఉంది హెయిర్, చాలా స్మూత్గా, చాలా గ్లాసీగా ఉంది. అలాగే దీని ప్రైస్ కూడా 699 రూపీస్ అండి. సో మనకి ప్రైస్ ఎక్కువగా అనిపించవచ్చు కానీ చాలా ఎక్కువ క్వాంటిటీనే ఉంది ఇందులో. దీని నెట్ వాల్యూమ్ వచ్చేసి 300 ml అండి. ఇవి రెండు కూడా 300 ml. సో మనకి కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా రిజల్ట్ అనేది ఆసమ్గా ఉందండి. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు వీటిని యూజ్ చేయండి. ఒకసారి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు, అలాగే హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, ఇంకా హెయిర్ ఎలాంటి సీరమ్స్ లేకుండా గ్లాసీగా, స్మూత్గా, సిల్కీగా కనిపించాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేయొచ్చండి. ఇది చాలా బాగుంది, ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు. ఓకే, సో ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు అయితే ఈ ప్రొడక్ట్స్ని ఏమాత్రం డౌట్ లేకుండా కొనండి. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇంత ఎక్స్పెన్స్ మేము చేయలేము అనే వాళ్ళకి నేను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ట్రై చేస్తూనే ఉంటాను. వాటిలో ఏదైనా బెస్ట్ రిజల్ట్ వస్తే నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు బై చేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు సెర్చ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది హెయిర్కి సంబంధించిన టిప్స్ ఎక్కువ అడుగుతుంటారు. అందులో రీసెంట్గా చాలామంది మంచి షాంపూస్ చెప్పండి, మంచి కండిషనర్స్ చెప్పండి అంటున్నారు కదా. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ వాష్లోనే నాకు దీని రిజల్ట్ అనేది అర్థమైపోయింది. వన్స్ వాడిన తర్వాత మీకు కూడా రిజల్ట్ వస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓకే, ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.